రాజేశ్వరి, రాజేశ్వరి, అమ్మ రాజేశ్వరి, రేపు గుళ్ళో మీ అత్తయ్య పెట్టే పరీక్షను తలుచుకుంటుంటే నాకు చాలా భయంగా ఉందమ్మా. నాకు మాత్రం చాలా ఆనందంగా ఉందమ్మా. ఏంటమ్మా నువ్వనేది? ఇంత టెన్షన్లో నువ్వెలా ఆనందంగా ఉన్నానంటున్నావు? టెన్షన్ ఎందుకమ్మా? రేపటితో అందరి అనుమానాలు తీరబోతున్నాయి. మంగ నా కూతురు కాదు, గంగే నా కూతురు అని అందరూ అంటున్నారు కదా. కాదు, మంగే నా కూతురు అని రేపటితో తేలబోతుంది. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అయ్యో రాజేశ్వరి, నీకేమైనా పిచ్చి పట్టిందా? గంగ నీ కూతురమ్మా, మంగ కాదు. ఈ విషయం నీకు అర్థమయ్యేలా చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేకపోతే అనవసరంగా రేపు మంగ బలవుతుందమ్మా. అనవసరంగా రేపు మంగ బలవుతుందమ్మా. వద్దమ్మా, వద్దమ్మా, నా మాట విను. రేపు ఈ పరీక్షలో మంగని పంపొద్దు. ఎంత కాదన్నా దాన్ని ఈ చేతులతో పెంచాను. దాన్ని కూడా నా బిడ్డలాగే చూసుకున్నాను. అది కళ్ళ ముందే ప్రాణాలు పోతుంటే నేను చూసి తట్టుకోలేనమ్మా. అందుకే అందుకే నా మాట విను, మంగని పంపొద్దమ్మా. గంగే నీ కూతురను ఒప్పుకోమ్మా. గంగే నీ కూతురను ఒప్పుకోమ్మా. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ గంగ నా కూతురని చెప్పను. నా కూతురు ఎప్పటికీ మంగే, అంతే. ఈ సందర్భం వచ్చిందని నన్ను భయపెట్టి బలవంతంగా గంగని నా కూతుర్ని చేయాలని చూస్తున్నావేమో. దానికి నేను ఒప్పుకోను, గుర్తుంచుకో. ఎంతసేపు నీ మాట నీదే తప్ప ఎదుటి వాళ్ళ బాధను అర్థం చేసుకోవా? నీ మూర్ఖత్వం వల్ల మంగ ప్రాణాలు పోతాయి. అప్పుడైనా నీకు అర్థమవుతుందా? పాపమే, వద్దే, నా మాట వేవే. ఇప్పుడు మంగని కాపాడుకునే బాధ్యత నీపైనే ఉంది. ముందు అది గుర్తుంచుకో. అమ్మా, తెలివిగా నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూడకు. రేపు నిజమైన వారసులెవరో తెలిసిపోతుంది. పాము కాటికి చచ్చేది మంగ కాదు, గంగే. ఎందుకంటే అది నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ కాదు కాబట్టి. అందుకే రేపది చావబోతోంది. సో నువ్వు దాన్ని కాపాడడం కోసం కావాలనే ఇలా సెంటిమెంట్ డైలాగులు చెప్పి నన్ను తెలివిగా మోసం చేయాలని చూస్తున్నా. అయ్యో 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 రాజేశ్వరి, నీకెలా చెప్తే అర్థమవుతుందమ్మా? నేను నిన్ను మోసం చేయట్లేదమ్మా, నిజమే చెప్తున్నాను. నీ కన్న కూతురు గంగే, మంగ కాదు. అమ్మా, నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను. నువ్వంతగా కావాలనుకుంటే మంగ గురించి కాకుండా గంగ గురించి ఆలోచించు. వెళ్ళు. రేపు పెట్టే పరీక్షకు అది రాకుండా చూసుకో. కనీసం అలాగైనా దాన్ని బ్రతికించుకో. అంతేగాని ఇలా నా మనసు మాత్రం మార్చాలని చూడకమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళి దాన్ని కాపాడుకో. అయ్యో భగవంతుడా, నేనెంత చెప్పినా తనకి అర్థం కావటం లేదే. ఇప్పుడు నేను మంగని ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కావటం లేదే. ఛీ! ఇప్పుడు వద్దన్నా నాన్నమ్మ నన్ను గంగని పుట్ట దగ్గరికి తీసుకెళ్తుంది, పాలు పోయిస్తుంది. పాము బయటకు వస్తే అప్పుడు ఏంటి నా పరిస్థితి?
రేపు నిజంగానే ఆ పాముకి నేను గౌరీ కూతునని తెలుస్తుందా? అసలైన వారసురాల్ని కాదని నన్ను కాటేస్తుందా? ఈ ఆస్తిని అనుభవించుకుంటానే నేను చచ్చిపోతానా? ఇక జమీందారులో ఆ గంగే ఉండిపోతుందా? నో, అలా జరగకూడదు. ఎలాగైనా సరే ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలి. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేయాలి? ఛ! మందులు దొరకట్లేదురా బాబా. ఇప్పుడు ఏం చేయాలి? డబ్బులు కూడా లేవే. ఆ, దేవుడా ఏంటండ్రి ఇది? ఆ. మందుకు మార్గం దొరికినది. ఈ రోజు కోట కాదు ఫుల్లే. అయ్యో దేవుడా. రే కంట! ఎంత ధైర్యం రా నీకు? మా మమ్మీ పర్సులో నుండి డబ్బులు దొంగతనం చేసావా? గూడెం వెదవా! ఎంత పొగరే! నన్ను నీ సొంత మేనమామని పట్టుకొని అరే ఒరే అనడమే కాకుండా గూడెం వెదవని తిడతావే? నేను కాదే, నువ్వు గూడెం నన్ను గుర్తించుకోవే. నన్ను గూడెంది అంటావురా? నిన్ను ఏలడంత లేవు, నా మావ మీద సేయెత్తావా? తోట తేత్తాను. నన్నే తాట తీస్తానంటావే? ఇప్పుడే మా మమ్మీకి చెప్పి మీ అంత చూడమని చెప్తా. మిమ్మల్ని అందరినీ బయటకెట్టిస్తా. పిలు, మీ అమ్మని పిలే. నువ్వే కాదే, నాను నీ గురించి చెప్పాలనుకున్నది చెప్తాను. అప్పుడు నీ తిక్క కుదిరిద్ది. ఏయ్, ఏం చెప్తా నా గురించి? ఏముందని చెప్తే చెప్పు. ఏడు చెప్పాలో అదే చెప్తానే, అప్పుడు నీకే అర్థమవుతుంది. మేం చెప్పిన మరుసనవే నువ్వు కూడా మాతో పాటు గూడానికొచ్చి అక్కడ దుంపలు ఎరుకొని తినాలి. నువ్వు ఇంతలా ఎగిరెగిరి పడుతున్నావు కదా, అసలు నువ్వెవరో తెలిస్తే నోరు మూసుకొని ఒక మూలంటావు. అవునే, అసలు నువ్వు ఎవరో ఏంటో నీకు తెలియకపోయినా మాకు మాత్రం బాగా తెలిసే. మీ అమ్మ పాపం నీ గురించి ఎంతో గొప్పగా అనుకుంటుంది, కానీ నీకంత విషయం లేదని ఆవిడకి తెలీదు. నువ్వేంటో, నీ బతుకేంటో, అసలు నీ పుట్టుకేటో అన్నీ మాకు బాగా తెలుసు. ఈసారి నోరు చెయ్యి జారేప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండు. ఏయ్, మీరేంటి మా రూమ్లో ఉన్నారు? అమ్మ మంగ, ఏమైందమ్మా? ఎందుకలా ఉన్నావు? మాట్లాడరే. రే, నా పర్సులో డబ్బులు తీసావా? లేదమ్మా, లేదమ్మా. అంటే నువ్వు దొంగతనం చేసావా? ఎంత ధైర్యం రా నీకు? ఆగండి అమ్మగారు, నా మొగుడు ఏ తప్పు చేయలేదు. కళ్ళ ముందే సాక్ష్యం కనిపిస్తున్నా ఇంకా తప్పించుకోవాలని చూస్తారంటే ఉండండి, ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను.
మేమే తప్ప చేయలేదండి. కావాలంటే మంగమ్మ గారిని అడగండి. చెప్పండి మంగమ్మ గారు, మేం దొంగతనం చేసినామా? అమ్మో, ఇప్పుడు కనుక నేను నిజం చెప్తే వీళ్ళు నా నిజం బయట పెట్టేలా ఉన్నారు. నో, అలా జరగకూడదు. వెంటనే అబద్ధం చెప్పాలి. వీళ్ళు దొంగతనం చేయలేదమ్మా. నీ పర్స్ బయట పడిపోతే నాకు తెచ్చిచ్చారు. గంటన్న నిజాయితీని మెచ్చుకొని ఈ డబ్బులు నేనే ఇచ్చాను. ఎంతైనా మనం జమీందారులం కదమ్మా. ఈ మాత్రం హెల్ప్ చేయకపోతే బాగుండదని ఇచ్చాను. సరేలే రే, బయటికెళ్ళండి. అలాగేనమ్మా. హలో, ఈ చిత్ర గంటలు ఎప్పటికైనా ప్రమాదమే. సాధ్యమైనంత తొందరగా వీళ్ళని బయటకు పంపించాలి. అలాగే గుళ్ళో పూజ కూడా జరగకుండా చేయాలి. ఒకేసారి నాకు ఈ దరిద్రం అంతా పోవాలి. కానీ ఎలా? నా కూతురు కలకాలం ఇంటికి జమీందారులో ఉంటే చూడాలనుకున్నాను. కానీ రేపు అది పాము కాటికి ఏడ బలవ్వాల్సి వస్తుందోనని భయంగా ఉన్నది. అలాగని దాన్ని తప్పించాలని చూసినావనుకో, అసలే చాముండేశ్వరి మహా శాసనరాలు. మన మీద అనుమానం వస్తే సీల్చి సెండాడెత్తుంది వదినా. అవునక్కో, అసలే దేవనాగంట మంగం చూడగానే ఖచ్చితంగా కానిస్తుంది. దాంతో మనం చేసిన మోసం అందరికీ తెలిసిపోతుంది. ఇక మనని తన్ని తరిమేస్తారక్క. ఇప్పుడు మన చేతిలో ఏం లేదక్క, చిప్ప తప్ప. నేనసలే మంగని ఎట్టా కాపాడుకోవాలని ఆలోచిస్తా ఉంటే మధ్యలో మీ నస ఎక్కువైపోయినది. నేను ఏదో ఒకటి ఆలోచిస్తా కదా, మీరుండండి. వదినా, గంగొత్తనది. అమ్మా, చెప్పు తల్లి. నేను నిజంగా నీ కూతుర్నే కదమ్మా? అక్కు, దీనికి నిజం తెలిసిపోయినట్టుందే. నేను కనుక్కుంటానురా. నువ్వు నా కూతురువేనమ్మా. అయినా నీకు ఇప్పుడు అనుమానం ఎందుకు వచ్చినదమ్మా? ఏం లేదమ్మా, రేపు చాముండేశ్వరి నానమ్మ నన్ను మంగని దేవనాకు ఉన్న పుట్ట దగ్గరికి తీసుకెళ్తుందంట కదా. అక్కడ అసలైన వారసులు కాని వాళ్ళని అది కాటేసి చంపుతుందంట కదమ్మా. మరైతే రేపు నేను చచ్చిపోతానా అమ్మా? చచ్చా, ఏటమ్మా ఆ మాటలు? అట్లాంటిదేమీ జరగదులే, నువ్వేం భయపడు మాకు. నన్ను భయపడతా ఉంది నా గురించి కాదమ్మా, మరి ఆ మంగమ్మ గురించి. మంగమ్మ గురించా? అవును, రేపు పొరపాటున ఆ దేవనాగు నన్ను కాటేయడానికి బదులు ఆ మంగమ్మని కాటేస్తే అట్ట జరగకుండా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకున్నాను. మంగమ్మ సంతోషంగా ఉండాలా, ఎందుకంటే మంగమ్మకేమైనా అయితే నువ్వు తట్టుకోలేవు కదమ్మా. నీకు నాకన్నా ఆ మంగమ్మంటేనే ఇట్టం కదమ్మా. అందుకే తనకేం కాకుండా ఉండేలా నువ్వే చూడమ్మా. ఏంటి, నేను రేపు చచ్చిపోతే హ్యాపీగా ఉండొచ్చని అనుకుంటున్నారా? అయ్యో అటానికమ్మా, నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి తల్లి. కావాలంటే నా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు బతకాలి తల్లి. చాలని డ్రామాలు. నాకు మేలు చేస్తానని బిల్డప్ ఇచ్చి తీరా నువ్వంతా గంగకే చేస్తావు. అది నాకు తెలుసు. నేనట్ట ఎప్పుడు సేన్ తల్లి. నేను ఏం చేసినా నీ కోసం, నీ సంతోషం కోసమే చేస్తాను. మరైతే రేపు ఆ పాము నన్ను కాటేయకుండా ఉండడానికి ఏదో ఒకటి చేసి ఆపే.
ఆ పాము కాటేసేది జమీందారు కాని వాళ్ళని కదా. మరి నువ్వు జమీందారు కాదని నీకు తెలిసిపోయిందా? నోర్మోయ్, నేను జమీందారుని, కానీ మా చాముండేశ్వరి నానమ్మకి నాకంటే ఆ గంగ అంటేనే ఇష్టం. దాన్ని వారసురాలు చేసుకోవడానికి ఈ పూజ నాటకం ఆడిందని నా అనుమానం. నన్ను చంపి ఆ గంగని వారసురాలుగా చేసుకోవాలని ఆ ముసల్దాని ప్లాన్. అందుకే ఆవిడ ప్లాన్లు ఏవి వర్కౌట్ కాకుండా మీరే ఎదుకొచ్చేసి రేపు నన్ను ఆ పూజకి వెళ్లకుండా ఆపేయండి. ఎంత ఆలోచించినా తట్టట్లేదమ్మా. ఎందుకు తడుతుంది? ఆ గంగ కోసమైతే తడుతుంది. అమ్మ మంగమ్మ, చాలే, నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. నన్నెవ్వరికీ తెలియకుండా ఇక్కడే ఎక్కడో దాచండి. మా నానమ్మ వస్తే నేను లేనని ఎక్కడికో వెళ్ళిపోయాననుకుని ఈ పూజ గీజ అన్ని క్యాన్సిల్ చేస్తారు. అప్పుడు నాకు ఈ పరీక్ష ఉండదు, ఇక నేను హ్యాపీగా ఉండొచ్చు. ఏమంటారు? చాలా బాగుందమ్మా. మరి ఎంతైనా అది నీ కూతురు కదక్క. ఏంటి ఏమన్నా? అబ్బే అదేనమ్మా, ఎంతైనా జమీందారు కూతురువి కదా అంటున్నాడు. అంతే 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 అంతే. త్వరగా నన్ను దాచండి, లేదంటే అందరికీ తెలిసిపోతుంది. పదమ్మా, చెప్తాను, పదండి. మిగతాది నేను చూసుకుంటాలే. చూడండి, నేను ఇక్కడున్న విషయం మీకు మాత్రమే తెలుసు. వేరే ఎవరికైనా తెలిసిందో నా గురించి తెలుసుగా. ఓ నాకు మొత్తం తెలుసు, చెప్పమంటావా? మంగమ్మ చెప్పింది తన గురించి చెప్పమని కాదు, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఉండమని చెప్తుంది. అవునమ్మా? సరే సరే అమ్మా. సర్లే, మీరు వెళ్ళండి. ఎవరికి అనుమానం రాకుండా చూసుకోండి. వెళ్ళండి. నువ్వు జాగ్రత్తమ్మా. సర్లే వెళ్ళు. ఎలా నిలబడింది చూడు. అమ్మయ్యా, ఇప్పుడిక నాకే ప్రాబ్లం ఉండదు. మంగా, మంగా, మంగా. వాష్రూమ్లో లేదు, గదిలో లేదు. ఎక్కడికి వెళ్ళట్టు? ఒకవేళ కిందికి వెళ్ళి ఉంటుందా? ఏ గంగా, అమ్మగారు, మంగని చూసావా? నన్ను మంగమ్మని చూడలేదమ్మగారు. నన్ను పొద్దున్నే లేచినప్పటి నుంచి ఎన్నో చదువుకుంటున్నాను. ఈడికి మంగమ్మ గారైతే రాలేదండి. మంగా, 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 మంగా. మంగా, అమ్మా, మంగని ఏమైనా చూసావా?